వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను కార్తీక మాసం స్పెషల్ ఆలు కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కార్తీక మాసం స్పెషల్ అని ఎందుకన్నానంటే ఇందులో వెల్లుల్లి లేకుండా చేశానన్నమాట. దానికోసమే కార్తీక మాసం స్పెషల్ అన్నాను. కార్తీక మాసంలోనే కాకుండా ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా ఈజీ. ఇది చపాతీలోకి, పుల్కాలోకి, అలాగే పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. రైస్లోకి కూడా బాగుంటుంది, కాకపోతే రైస్లో కంటే పుల్కా, చపాతీ, పూరీలోకి బాగుంటుందన్నమాట. ట్రై చేసేయండి. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేను ఇక్కడ 3 బంగాళాదుంపలు అయితే తీసేసుకున్నాను. ఆలు తీసేసుకొని కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పెట్టుకున్నాను. మరీ మెత్తగా ఉడకకూడదు, అలాగని కొంచెం గట్టిగా కూడా ఉండకూడదు అనమాట. కరెక్ట్గా ఉడికించుకోండి. తర్వాత ఒక 2-3 ముక్కలు అయితే ఆలులు పక్కకు తీసేసుకొని మెదిపి పెట్టేసుకోండి. తర్వాత మిగతావన్నీ కొంచెం మీడియం సైజులో అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి. తోలు అయితే నీట్గా ఒలిచి పెట్టేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకోవాలి. తర్వాత అందులోకి బాగా పండిన టమాటాలు ఒక 2 టమాటాల వరకు తీసుకున్నాను. ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే ఒక అర ఇంచు వరకు అల్లం ముక్క, ఒక 15 కాజులు అనమాట నానబెట్టి ఉంచాను. ఒక గంట పాటు అయితే నానబెట్టి ఉంచేసాను ఈ కాజుల్ని. వీటన్నింటినీ వేసి బాగా పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. వాటర్ సపరేట్ వేయలేదు, కాజు నానబెట్టిన ఉన్నాయి కదా అవి వేసాను అంతే. ఇంకా ఇలా పేస్ట్లా చేసి రెడీగా పెట్టుకోండి. తర్వాత అయితే స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసేసి హీట్ అయ్యాక ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసాను. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకొని తర్వాత ఇందులోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకుని కూడా వేసేసుకొని వీటిని కొంచెం వేగనివ్వండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి చిన్న స్పూన్తో 1 స్పూన్ వరకు శనగపిండి తీసేసుకోవాలి. ఇది కూడా కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోకి మనము ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, టొమాటో, పచ్చిమిర్చి, అల్లము, కాజు వేసి ఆ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. నీట్గా మిక్సీ జార్కు ఉండేది కూడా నీట్గా చేతితో వేసేసుకోండి, సరిపోతుంది. ఇంకా దీనిని మనము బాగా వేయించుకోవాలన్నమాట. అల్లం మాత్రము ఎక్కువ వేయకండి. పేస్ట్ చేసేటప్పుడు జస్ట్ ఒక అర ఇంచు వేస్తే సరిపోతుంది అంతే. చిన్న ముక్క, లేదంటే ఘాటుగా ఉంటుంది. ఘాటు ఇష్టపడే వాళ్ళు కావాలనుకుంటే వేసుకోవచ్చు అంతే, మీ ఇష్టం అది. తర్వాత ఇందులోకి ఇది వేయించేటప్పుడే కొంచెం పసుపు, 1 స్పూన్ వరకు కారము, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక అర స్పూన్ వరకు గరం మసాలా, ఇంకా అర స్పూను లేదు అంటే పావు స్పూన్ వరకు వేయించి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి అనమాట వేసేసుకొని, ఇంకా తగినంత సాల్ట్ కూడా వేసుకొని, ఇంకా వీటన్నింటినీ కలుపుకొని బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. కారం కూడా చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనము పచ్చిమిర్చి టొమాటో పేస్ట్లో వేసాము, అలాగే పోపులో కూడా వేసాము కదండి, దానికోసమే చెప్తున్నాను. కారం అయితే చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 2 ఎండుమిరపకాయలు కూడా అయితే గిల్లి వేసేసుకుంటున్నాను. మీరు పచ్చిమిర్చి పోపు వేస్తాం కదా, జీలకర్ర అలాగే కరివేపాకు వాటితో పాటు అయినా వేసుకోండి. నేను అక్కడ వేయలేదు, దానికోసమే ఒక ఊరికే 2 గిల్లి వేసాను అనమాట. ఎండుమిర్చి వేయాలని కాదు, స్కిప్ చేసేయచ్చు వద్దనుకునే వాళ్ళు. కావాలనుకునే వాళ్ళు అయితే వేసుకోండి. ఇంకా వీటిని బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు, బాగా పచ్చివాసన పోయే వరకు అయితే బాగా వేయించాలి. ఇది బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనము మెదిపి పెట్టుకున్నాం కదా ఒక 2-3 ముక్కలు ఆలు తీసేసుకొని ఆ మెదిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసి ఒకసారి కలుపుకొని మరి కాసేపు అయితే వేయించేస్తున్నాను. పచ్చివాసన అయితే అస్సలు ఉండకూడదండి, అందుకోసమే మరీ చెప్తున్నాను. కర్రీ టేస్ట్ బాగోదు. బాగా పచ్చివాసన పోయే వరకు వేయిస్తేనే కర్రీ బాగుంటుంది. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇంకా అంటే కొందరు మసాలా అలా వేసిన వెంటనే ఊరికే కాసేపు వేయించి వాటర్ వేస్తూ ఉంటారు కదా, దానికోసం అని చెప్తున్నాను. అలా లేకుండా బాగా వేయించుకోండి. ఇంకా వేయించుకున్న తర్వాత ఇంకా వాటర్ అయితే వేసేసుకోవాలి తగినన్ని. నేను ఇందాక మిక్సీ పట్టాను కదా, ఆ మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ వేసి వేసేసాను అనమాట. తగినన్ని అయితే వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత ఇందులోకి ఇంకా బంగాళాదుంపలు ముక్కలు ఉంటాయి కదా, ఆలు ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. సాల్ట్ కూడా ఒక్కసారి చెక్ చేసేసుకోండి. మీరు సాల్ట్ తక్కువ అనిపిస్తే ఒకసారి వేసుకోండి, లేదు సరిపోయిందంటే ఇంకా ఓకే, సరిపోతుంది. ఇంకా
బాగా కలిపేసి మూత అయితే పెట్టేసి కాసేపు కొంచెం దగ్గర పడే వరకు ఉడికించేసుకోండి. మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి అంతే. మీకు కొంచెం పలుచగా కావాలనుకుంటే పలుచగా, లేదు కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే చిక్కగా, దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకా ఇలా నేనైతే కాసేపు ఉడికించేసాను, దగ్గర పడిపోయింది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసేసుకోండి. నా దగ్గర లేదు అందుకనే వేయలేదు. చూసారు కదండి ఆలు కర్రీని. మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేసేయండి.